నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవన్ నందు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 91వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి జనార్దన్ రెడ్డి ప్రియ శిష్యుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తలారి బాలసుధాకర్ ఆధ్వర్యంలో మొదటి చిత్రపటానికి నివాళులర్పించి తదనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనార్దన్ రెడ్డి అభిమానులు, శిష్యులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు విశేషంగా పాల్గొని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యశోధర, గోపాల్ రెడ్డి, రఘురాం ముదిరాజ్, ఐఎన్టీయూసీ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనార్దన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థాయి పదవైనటువంటి సిడబ్ల్యూసీ మెంబర్గా తెలుగు జాతి గర్వాన్ని ఢిల్లీ వరకు చేర్చినటువంటి వ్యక్తుల్లో ప్రముఖులు జనార్దన్ రెడ్డి గారు. ఈరోజు గతంలో నేను మున్సిపల్ కమిషన్ గారిని కోరడం జరిగింది, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే గారి కలిసి నోడా చైర్మన్ గారిని కూడా కోరడం జరిగింది. అంతటి మహానుభావుడి యొక్క విగ్రహం ఈ నెల్లూరు నగరంలో లేకపోవడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ విగ్రహ ఏర్పాట్లకు సంబంధించి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చొరవ తీసుకొని వీలైనంత త్వరగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ పార్టీలతో సంబంధం లేకుండా, ఎందుకంటే నెల్లూరుకి సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి, మన నెల్లూరుయుడిగా గర్వించదగ్గ వ్యక్తిని ఈరోజు అందరం కూడా పార్టీలకు అతీతంగా ఆయన స్మరించుకోవాలని కోరుకుంటూ త్వరలోనే ఆయన విగ్రహ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి విగ్రహాన్ని త్వరలో ప్రారంభించడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. స్థానిక ఇందిరా భవన్ నందు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగినాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే సి విశ్వేశ్వరరెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చి ఆ మహానేతకి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ అంటే జనార్దన్ రెడ్డి అంబాసిడర్. ఆ రోజుల్లో 4 చట్టసభల్లో ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ, లోక్సభలో గెలిచిన వ్యక్తి ఎవరంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యొక్క వెలుగుచ్చి కాంగ్రెస్ పార్టీ కష్టదినాల్లో ఉంటే ఆ పార్టీని నిలబెట్టిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. మాజీ ప్రధానమంత్రి, ఆ రోజు ప్రధానమంత్రిగా తీసుకొచ్చి నెల్లూరు ఇందిరా భవన్ 87లో దీన్ని ఇనాగరేషన్ చేసి కాంగ్రెస్ పార్టీ ఒక ఆఫీస్ కావాలని ఆ రోజుల్లో ఇందిరాగాంధీకి మెసేజ్ పెడితే ఆమె ఆ రోజుల్లో మెసేజ్ ఇచ్చి 84లో స్టార్ట్ చేసి 87లో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వచ్చి ఈ యొక్క ఇందిరా భవన్ని ప్రారంభోత్సవం చేశాడు. ఆ మహానేతకి నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. ఆయన